వెల్కమ్ టు చంద్రశేఖర్ ట్యూటోరియల్స్. ఈరోజు డిఎస్సి గ్రూప్స్ మీరు రీసెంట్గా రాయిపోయే సచివాలయ ఎగ్జామ్ కానివ్వండి, ఏ రకమైన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లోనైనా బయలాజికల్ సైన్సెస్ నుంచి ఖచ్చితంగా టచ్ చేసే టాపిక్ అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు. ఏంటండి? అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు. స్టూడెంట్స్, ఈ టాపిక్ చాలా 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 ఇంపార్టెంట్. ఇది నేను 2 భాగాలుగా 2 వీడియోస్లో పెట్టడం జరుగుతుంది. ఇక టాపిక్ లోకి గనక మనం వెళ్ళినట్లయితే అంతఃస్రావ గ్రంథులు. సో పేరు నుంచి మనకి ఏమైనా ఇన్ఫర్మేషన్ వస్తుందా అంటే, అంటే శరీరం అంతర్భాగంలో ఉంటుంది, స్రావ అంటే కొన్ని స్రావాలను విడుదల చేసే గ్రంథులు, అంటే శరీరం లోపల ఉండి స్రావాలను విడుదల చేసే గ్రంథులు. ఇవే అంతఃస్రావ గ్రంథులు. అయితే ఈ అంతఃస్రావ గ్రంథులకు గల మరొక పేరు వినాళ గ్రంథులు. ఎందుకు సార్ వీటిని వినాళ గ్రంథులు అన్నారు అంటే, ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ వీని సెపరేట్ చేస్తే నాళ గ్రంథులు అంటే అర్థం ఏమిటి? నాళము కలిగినటువంటి గ్రంథులు. ఇక్కడ వి అనేది ఎప్పుడైతే మనం యాడ్ చేశామో నాళము లేనటువంటి గ్రంథులే వినాళ గ్రంథులు. అయితే మరి నాళాలు లేవు కాబట్టి ఈ అంతఃస్రావ గ్రంథులు లేదా వినాళ గ్రంథులు విడుదల చేసే స్రావాలనేవి నేరుగా రక్తంలోనికి విడుదలవుతాయి. మరి మీకు అనిపించవచ్చు, నాళాలు ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏమిటి నాళ గ్రంథులకి అంటే, ఎప్పుడైతే ఒక గ్రంథికి నాళాలు ఉన్నాయో ఆ నాళాలతో కావాల్సిన చోట తనకు కావలసిన స్రావాన్ని విడుదల చేయవచ్చు. ఇప్పుడు మన ఇంటి దగ్గర ట్యాప్ ఉంది. ట్యాప్ కి నేను ఒక ట్యూబ్ ని కనెక్ట్ చేశాను అనుకోండి, ఆ ట్యూబ్ ని తీసుకెళ్లి నేను మొక్కలకి నీరు పోయొచ్చు, లేదా వెహికల్ కడుక్కోవచ్చు, లేదా అక్కడ ఏదైనా శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించవచ్చు. అలా కాకుండా నా దగ్గర ట్యూబ్ లేదనుకోండి, ఏం చేయాలి? అక్కడ వాటర్ పట్టుకుని వేరొక చోటకి తీసుకెళ్ళాలి. సో నాళం ఉండడం వలన అడ్వాంటేజ్ ఏమిటి అంటే, మనకి కావాల్సిన చోట స్రావాన్ని విడుదల చేయవచ్చు. మరి ఇక్కడ నాళము లేదు కాబట్టి ఇవి నేరుగా రక్తంలోకి విడుదల చేస్తున్నాయి కదా. మరి కావాల్సిన అవయవం దగ్గరికి ఎవరు తీసుకువెళ్తారు? రక్తమే తీసుకువెళ్తుంది. ఎందుకు అంటే రక్తము శరీరంలోనే అన్ని భాగాలకి ప్రసరిస్తుంది. అయితే ఈ వినాళ గ్రంథులు విడుదల చేసే స్రావాల యొక్క ప్రత్యేకత ఏమిటి అంటే, రక్తము శరీరంలోని అన్ని భాగాలకు ప్రసరించినప్పటికీ ఒక పర్టిక్యులర్ రసాయనిక స్రావము ఏ పర్టిక్యులర్ అవయవం దగ్గర పనిచేయాలో అక్కడ మాత్రమే పనిచేస్తుంది. అంటే ఒక రసాయన పదార్థం కిడ్నీ మీద పనిచేయాలి అనుకోండి, ఇది శరీరంలోని వివిధ భాగాల నుండి ప్రసరించి కిడ్నీకి వెళ్ళిన మిగతా భాగాల దగ్గర తన ప్రభావాన్ని చూపించకుండా మూత్రపిండం దగ్గరకు వెళ్ళినప్పుడే తన ప్రభావాన్ని చూపించడం. సో ఈ రకంగా అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే స్రావాలనేవి ప్రత్యేకతను కలిగి ఉంటాయి. అందుకనే బేలిస్ మరియు స్టార్లింగ్, ఎవరండి? బేలిస్ మరియు స్టార్లింగ్ అనే శాస్త్రవేత్తలు ఈ అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే రసాయన పదార్థాలకు ఒక పేరు పెట్టారు. ఆ పేరే హార్మోనులు. ఏమిటండి? హార్మోనులు. అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే స్రావాలను ఏమని పిలుస్తాం? హార్మోనులు. ఈ హార్మోనులు రక్తము ద్వారా వివిధ అవయవాల గుండా ప్రసరించినప్పటికీ ఒక పర్టికులర్ హార్మోను ఆ పర్టికులర్ అవయవం దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే తన ప్రక్రియను ప్రారంభిస్తుంది. ఈ హార్మోనులు మన శరీరంలో అనేక జీవక్రియలను నియంత్రిస్తూ ఉంటాయి. ఈ విషయాన్ని మొట్టమొదటిసారి చెప్పినది థామస్ ఆల్వా ఎడిసన్. సార్, థామస్ ఆల్వా ఎడిసన్ మాకు బల్బు విషయంలో తెలుసు, మరి ఇక్కడ థామస్ ఆల్వా ఎడిసన్ తీసుకొచ్చారు. ఈయన ఏమి చేశాడు అంటే, ఆ రోజుల్లో ఒక వ్యాధి ఉండేదండి. ఆ వ్యాధి లక్షణాలు ఏంటంటే, రక్తం యొక్క pH లో మార్పు. ఎటువైపుకి? pH అనగానే మనకి క్షారత్వం వైపుకు మారచ్చు, ఆమ్లత్వం వైపుకు మారచ్చు. సో ఈ వ్యాధిలో pH అనేది తగ్గుతుంది, అంటే ఆమ్లత్వం. రక్తం యొక్క ఆమ్లత్వము పెరుగుతుంది. pH విలువలో మీరు 0 to 7, 7 to 14 వేసినప్పుడు ఇక్కడ 7 నుంచి కిందకి వెళ్లే కొద్దీ ఆమ్లత్వం పెరుగుతుంది, 7 నుంచి పైకి వెళ్లే కొద్దీ క్షారత్వం పెరుగుతుంది.
అంటే ఇక్కడ 6, 5, 4, 3 ఇలా ఉన్నప్పుడు 5 కన్నా 3 ఆమ్లత్వం ఎక్కువ. సో ఇక్కడ ఎడిసన్ ఒక వ్యాధిని ఐడెంటిఫై చేశాడు. ఆ వ్యాధిలో రక్తం యొక్క pH తగ్గుతుంది, అంటే రక్తం ఆమ్ల స్వభావంలోనికి వెళుతుంది. దీని వలన శరీరం అంతా ముదురు బంగారు వర్ణంలోనికి మారుతుంది. అయితే ఎడిసన్ ఏం చేశాడంటే ఈ పర్టికులర్ డిసీజ్ రావడానికి కారణం అధివృక్క గ్రంథి, ఎడ్రినల్ గ్లాండ్ అంటాం. ఈ ఎడ్రినల్ గ్లాండ్ విడుదల చేయవలసిన స్రావం విడుదల చేయకపోవడం వల్లనే ఈ వ్యాధి మానవులలో కలుగుతుంది అని ప్రయోగపూర్వకంగా నిరూపించాడు. ఏం చేశారండి థామస్ ఆల్వా ఎడిసన్? ఈ రక్తం యొక్క ఆమ్లత్వం పెరగడం అనే ఒక వ్యాధి అధివృక్క గ్రంథి విడుదల చేయవలసినటువంటి స్రావం విడుదల చేయకపోవడం వలన ఈ వ్యాధి కలుగుతుంది అని చెప్పారు. అందువల్లనే ఆయన గౌరవార్థం తర్వాత ఈ డిసీజ్ ని ఎడిసన్స్ డిసీజ్ అని పిలుస్తారు. మీరు వినే ఉంటారు ఎడిసన్స్ డిసీజ్ అని. ఎడిసన్స్ డిసీజ్ లో రక్తం యొక్క ఆమ్లత్వము పెరుగుతుంది. దానికి గల కారణం ఏమిటి? అధివృక్క గ్రంథి విడుదల చేయవలసిన స్రావము విడుదల చేయకపోవడమే అని చెప్పింది ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్స్. అందువల్ల ఈ డిసీజ్ ని ఎడిసన్స్ డిసీజ్ అన్నారు. అండ్ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ అంతఃస్రావ గ్రంథుల యొక్క ప్రభావాన్ని మొట్టమొదటిగా తెలియజేశాడు. అంటే అంతఃస్రావ గ్రంథి విడుదల చేయవలసిన ఒక స్రావం విడుదల చేయకపోతే ఒక వ్యాధి కలుగుతుందా? ఇంత ప్రభావాన్ని అవి కలిగి ఉన్నాయా? జనరల్ గా మనకి వ్యాధులు రావాలంటే బ్యాక్టీరియా వలనో వైరస్ల వలనో రావాలి. అలా కాకుండా ఈ అంతఃస్రావ గ్రంథులు విడుదల చేయవలసినటువంటి స్రావాలు విడుదల చేయకపోయినా మానవునిలో కొన్ని జీవక్రియలు ఆగిపోతాయని ప్రపంచానికి తెలియజేశాడు. కాబట్టి థామస్ ఆల్వా ఎడిసన్ ఏమని పిలుస్తారు అంటే ఫాదర్ ఆఫ్ ఎండోక్రైన్ సిస్టమ్, అంతఃస్రావ వ్యవస్థ పితామహుడు. ఎవరిని పిలుస్తారండి? అంతఃస్రావిక వ్యవస్థ పితామహుడు అని థామస్ ఆల్వా ఎడిసన్ ని పిలుస్తారు. సో ఇది అంతఃస్రావ గ్రంథుల యొక్క పరిచయం. ఒకసారి మళ్ళీ మనం పునశ్చరణ చేసుకున్నట్టయితే మన శరీరం అంతర్భాగాలలో ఉండి స్రావాలను విడుదల చేసే గ్రంథులనే అంతఃస్రావ గ్రంథులు అంటాం. ఈ అంతఃస్రావ గ్రంథులకు నాళాలు లేకపోవడం వల్ల వీటిని వినాళ గ్రంథులు అని, ఈ నాళాలు లేకపోవడం వల్ల ఇవి తమ యొక్క స్రావాలను నేరుగా రక్తంలోకి విడుదల చేస్తాయని, రక్తంలోకి విడుదలైన స్రావాలు ప్రత్యేకమైన అవయవం దగ్గరకు వెళ్ళినప్పుడు మాత్రమే వాటి ప్రత్యేకమైన క్రియను చూపుతాయని, అందువలనే ఈ అంతఃస్రావ గ్రంథులు విడుదల చేసే స్రావాలను హార్మోనులు అని బేలిస్ మరియు స్టార్లింగ్ అనే శాస్త్రవేత్తలు నామకరణం చేయడం జరిగినది. అదేవిధంగా అంతఃస్రావిక వ్యవస్థ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఎందువలన అని కూడా మనల్ని బిట్లో అడగొచ్చండి. సో ఎడిసన్ వ్యాధికి కారణం అధివృక్క గ్రంథి విడుదల చేయవలసిన స్రావం విడుదల కాకపోవడమే అని నిరూపించిన శాస్త్రవేత్త ఎవరు అంటే థామస్ ఆల్వా ఎడిసన్. ఇక మనం అంతఃస్రావ గ్రంథులలో ఉన్న రకరకాల గ్రంథుల్ని చూద్దాం. సో మొదటగా పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్, 2 థైరాయిడ్ గ్రంథి, 3 థైరాయిడ్ రాశారు కదండి, వెంటనే పారాథైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథి. ఈ థైతోనే ఇంకొకటి రాయొచ్చు, థైమస్ గ్రంథి. అంటే నేను ఇలా చెప్పడానికి కారణం ఎగ్జామినేషన్ లో మీకు ఈజీగా మైండ్ లో నుంచి ఆ పదాలు బయటికి రావాలి. సో ఈ థైమస్ గ్రంథినే బాలగ్రంథి అని కూడా పిలుస్తారు. సో ఈ థైమస్ గ్రంథిని ఏమని పిలుస్తారండి? బాలగ్రంథి అని కూడా పిలుస్తారు. తర్వాత అధివృక్క గ్రంథి, దీన్నే ఎడ్రినల్ గ్లాండ్ అని కూడా పిలుస్తారు. ఎడ్రినల్ గ్లాండ్. అలాగే బీజకోశాలు మరియు క్లోమం, ప్యాంక్రియాస్. క్లోమంకి ఒక ప్రత్యేకత ఉంది, అది మనం తర్వాత మాట్లాడదాం. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలి నేను. అదేమిటి అంటే చూడండి, అంతఃస్రావ గ్రంథుల్లో ఉన్న రకరకాల గ్రంథులు. పీయూష గ్రంథి. ఇప్పుడు ఆల్రెడీ అంతఃస్రావ గ్రంథులకి నిర్వచనం ఇచ్చేటప్పుడు నేనేం చెప్పానండి? శరీరం లోపల ఉంటాయని చెప్పాను కదా. నిజంగానే లోపల ఉన్నాయో లేదో మీరు చెక్ చేసుకోండి. ఈ పీయూష గ్రంథి అనేది మెదడు యొక్క క్రింది భాగంలో ఉంటుంది, అంటే స్కల్. సో శరీరం లోపల.
ఈ థైరాయిడ్ గ్రంథి అనేది ఈ మెడ భాగంలో లోపలికి ఎడమ్స్ ఆపిల్ కింద భాగంలో ఉంటుందండి. ఎడమ్స్ ఆపిల్ కింద భాగంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి. ఈ పారాథైరాయిడ్ ఎక్కడి నుంచి డెరైవ్ చేశారు? పారాథైరాయిడ్ ని థైరాయిడ్ నుంచే డెరైవ్ చేశారు కదా. సో ఈ థైరాయిడ్ గ్రంథిలోనే ఆ కొన్ని స్పాట్స్ లో లొకేట్ అయి ఉంటుంది పారాథైరాయిడ్ గ్రంథి. అంటే ఇది కూడా మెడ లోపలే. అండ్ థైమస్ గ్రంథి లేదా బాల గ్రంథి, ఇది హృదయానికి కొద్దిగా పైన ఉండే గ్రంథి. అధివృక్క గ్రంథి, ఇది మూత్రపిండాల పైన ఉండే గ్రంథి, అంటే మరలా శరీరం లోపల. ఇక బీజకోశాలు అంటే అవి కూడా శరీరం లోపల. క్లోమము ఎక్కడుంటుందండి? మన కాలేయానికి కింద చిన్న ప్రేగుకి పైన మధ్యలో లొకేట్ అయి ఉండేదే క్లోమము, ప్యాంక్రియాస్ అంట. సో ఇవి వీటి యొక్క లొకేషన్స్. ఒక్కొక్కసారి ఎగ్జామినేషన్ లో అడగొచ్చండి, పీయూష గ్రంథి ఈ క్రింది భాగంలో ఉంటుంది అంటే మెదడు యొక్క క్రింది భాగంలో ఉంటుంది. హైపోథలామస్ కి చిన్న కాడ వంటి దాంతో అటాచ్ అయి ఉంటుంది పీయూష గ్రంథి. సో మొదటగా పీయూష గ్రంథి గురించి చర్చిద్దాం. సో ఈ పీయూష గ్రంథి ఆల్రెడీ చెప్పాను, ఇది బఠానీ గింజ ఆకారంలో ఉండి మెదడుకు క్రింది భాగంలో అమరి ఉంటుంది. మెదడుకి క్రింది భాగంలో అమరి ఉండడం వలన పీయూష గ్రంథిని హైపోఫైసిస్ అని కూడా పిలుస్తారు. సో ఏ గ్రంథిని హైపోఫైసిస్ అని పిలుస్తారు? పీయూష గ్రంథి. ఎందువలన ఆ పేరు వచ్చింది అంటే ఇది మెదడుకి క్రింది భాగంలో ఉండడం వలన. ఇది బఠానీ గింజ ఆకారంలో 0.5 to 1 గ్రామ్ ఉంటుంది. అంటే చాలా తక్కువ వెయిట్ కనిపిస్తుంది మనకి. సో గ్రంథులలో అతి చిన్న గ్రంథి ఏది అని మిమ్మల్ని క్వశ్చన్ అడిగితే ఏంటంటే ఆన్సర్ పీయూష గ్రంథి, పిట్యూటరీ గ్లాండ్. అయితే ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోండి, దాని సైజును బట్టే దాని యొక్క క్రియాశీలతను మనం అంచనా వేయకూడదు. సో సైజు చాలా చిన్నది అంటే సైజు చిన్నదే, కానీ దాని ప్రాముఖ్యత చాలా పెద్దది. దాని ప్రాముఖ్యత ఎంత పెద్దది అంటే ఒక క్లోమ గ్రంథి తప్ప మిగిలిన ప్రతి అంతఃస్రావ గ్రంథి విధి నిర్వహించాలి అంటే ఇది ఉండాలి. సో క్లోమ గ్రంథి తప్ప మిగిలిన అంతఃస్రావ గ్రంథుల యొక్క విధులను నిర్వర్తించేలా ఎవరు చేస్తారు? పీయూష గ్రంథి చేస్తుంది. అందుకే దీన్ని మాస్టర్ గ్లాండ్ అని పిలుస్తారు. అంతే కదండి. సో మాస్టర్ అంటే ఏం చేస్తాడు? తన దగ్గర ఉన్న స్టూడెంట్స్ తను చెప్పినట్టుగా చేయిస్తాడు వాళ్ళ చేత. సో ఇక్కడ కూడా మాస్టర్ గ్లాండ్ అని పీయూష గ్రంథి ఎందుకు అంటున్నారు అంటే మిగిలిన అంతఃస్రావ గ్రంథులు విడుదల చేయవలసిన స్రావాలన్నీ కూడా దీని అధీనంలోనే ఉంటాయి. అయితే అంత ప్రాముఖ్యతను కలిగి ఉన్నప్పటికీ ఇది చాలా చిన్న సైజులో ఉంటుంది. సో అతి చిన్న గ్రంథి పీయూష గ్రంథి. మాస్టర్ గ్లాండ్ అని దేనిని అంటారు? పీయూష గ్రంథి. ఇది ఎక్కడ ఉంటుంది? మెదడుకి కింది భాగంలో ఉంటుంది. ఏ ఆకారంలో ఉంటుంది? బఠానీ గింజ ఆకారంలో ఉంటుంది. ఇక ప్రధానంగా పీయూష గ్రంథిలో 3 భాగాలు ఉంటాయి. 1 పూర్వలంబిక, 2 మధ్యలంబిక, 3 పరలంబిక. పీయూష గ్రంథి ఎన్ని భాగాలుగా విభజితమై ఉంటుందండి? పూర్వలంబిక, మధ్యలంబిక, పరలంబిక. అయితే ఈ పూర్వలంబిక నుండి విడుదలయ్యే హార్మోన్లు ఇవ్వండి. GH గ్రోత్ హార్మోన్, ACTH ఎడ్రినో కార్టిక్ ట్రోపిక్ హార్మోన్, TSH థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, FSH ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, LH ల్యూటినైజింగ్ హార్మోన్, ప్రోలాక్టిన్. ఈ 6 హార్మోన్లు పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుండి విడుదలవుతాయి. సో క్రింద మనకి ఒక 4 హార్మోన్ల ఆప్షన్ లో ఇచ్చి క్రింది వాటిలో పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుండి విడుదలయ్యే హార్మోన్ ని గుర్తించండి అన్నప్పుడు మీకు గుర్తుండాలి, మీరు ఎలా నేర్చుకుంటారంటే పీయూష గ్రంథి యొక్క ఓవరాల్ హార్మోన్స్ నేర్చుకుంటారు. అలా కాదండి, పూర్వలంబిక నుండి ఏ హార్మోన్ రిలీజ్ అవుతాయి, పరలంబిక నుండి ఏ హార్మోన్ రిలీజ్ అవుతాయి, మధ్యలంబిక నుండి ఏ హార్మోన్ రిలీజ్ అవుతాయి అనేది మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో నేర్చుకోవాలి. సో ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకి ఈ విధమైన ప్లాన్ ఉండాలి. ఇక MSH అనేది మధ్యలంబిక. MSH అంటే మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక ఆక్సిటోసిన్, వాసోప్రెసిన్ అనే హార్మోన్లు పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుండి విడుదలవుతాయి. ఇప్పుడు ఈ ఒక్కొక్క హార్మోన్ యొక్క విధిని మనం చర్చిద్దాం. మొదటగా గ్రోత్ హార్మోన్. పేరులోనే ఉందండి, గ్రోత్ హార్మోన్ అంటే
పెరుగుదల హార్మోన్ అంటే మానవుని యొక్క శారీరక మానసిక పెరుగుదలకు ఉపయోగపడేదే గ్రోత్ హార్మోన్. దీనిని బట్టి అర్థం అవుతుంది మీకు పీయూష గ్రంథి అనేది ఎంత ఇంపార్టెంట్. అంటే మానవుడు జీవితంలో అతి ముఖ్యమైనది ఏంటి? పెరుగుదల. సో ఈ పెరుగుదలకు ఉపయోగపడేది ఏంటండి? గ్రోత్ హార్మోన్. అయితే శరీరంలో ఈ గ్రోత్ హార్మోన్ అనేది ఆ మానవుల్లో ఎంత స్రవించబడాలో అంతే స్రవించబడాలి. దాని స్థాయి అనేది ఎంత కావాలో అంతే ఉండాలి. కొంతమందిలో జన్యుపరమైన లోపాల వలన ఎక్కువ స్రవించబడడం గాని తక్కువ స్రవించబడడం గాని జరుగుతుంది. మరి ఎక్కువ స్రవించబడితే పెరుగుదల ఎక్కువగానే ఉంటుంది, మంచిదే కదా సార్ అంటే, ఇప్పుడు మనం ఎత్తు మానవంలో ఎంత వరకు లైక్ చేస్తాం? 6 అడుగులు లేదా 6.5, 7 అడుగుల దగ్గర వరకు. ఈ గ్రోత్ హార్మోన్ గనక విపరీతంగా విడుదలైతే 8 అడుగుల ఎత్తు వరకు కూడా మనుషులు పెరిగిపోతారు. దానినే దీర్ఘకాయత్వం. సో ఎత్తు విపరీతంగా పెరిగిపోతారు, విపరీతమైనటువంటి ఒబేసిటీ వచ్చేస్తుంది మనుషులకి. సో ఈ గ్రోత్ హార్మోన్ కావాలి కదా అని చెప్పి అధిక మోతాదులో రిలీజ్ అయితే వచ్చే వ్యాధి ఏమిటండి? దీర్ఘకాయత్వము. మానవుల్లో కలిగి ఒక లోపంగానే చెప్పుకోవాలి. మనిషి ఏ ఆకారంలో ఉండాలో ఎలా ఉండాలో అలాగే ఉండాలి. దీర్ఘకాయత్వము గ్రోత్ హార్మోన్ ఎక్కువ స్రవించబడడం వల్ల, హై క్వాంటిటీ. ఒకవేళ ఈ గ్రోత్ హార్మోన్ తక్కువైంది అనుకోండి, మీరే చెప్పేయచ్చు ఎక్కువ స్రవించబడితే ఎక్కువ ఎత్తు పెరిగిపోయాడు, మరి తక్కువ స్రవించబడితే తక్కువ ఎత్తు పెరుగుతారు. అలా తక్కువ ఎత్తు ఉన్న మనుషుల్నే మనం మరగుజ్జులు అంటాం. దీనినే మరగుజ్జుతనం, డ్వార్ఫిజం. సో మన సొసైటీలో చూస్తూ ఉంటామండి. సో వాళ్ళని మనం ఏమాత్రం హేళన చేయకూడదు, ఎందుకంటే ఇది ఒక రకమైన జన్యుపరమైన లోపం. సో ఆ జన్యుపరమైన లోపం వలన వాళ్లలో ఉత్పత్తి అవ్వాల్సిన పరిమాణంలో కంటే తక్కువ పరిమాణంలో గ్రోత్ హార్మోన్, పెరుగుదల హార్మోన్ రిలీజ్ అవ్వడం వలన వాళ్ళు తక్కువ హైట్ గా ఉంటారు. అయితే ఈ మరగుజ్జుతనం కూడా మరలా 2 రకాలుగా మనం డివైడ్ చేయొచ్చండి. ఒకటి ఏంటంటే, మనకి జనరల్ అబ్జర్వేషన్ లో కనిపించినప్పుడు కొంతమంది మరగుజ్జులు అంటే తక్కువగా ఉన్నవారు హైట్ తక్కువ ఉంటారు గాని అవయవాలలో గాని వాళ్ళ మెదడు పనితీరులో గాని మిగిలినదంతా కూడా మనలాగే పోలి ఉండడం. ఒక 2 years బ్యాక్ 3 years బ్యాక్ ఒక ఆమె ఐఏఎస్ అయ్యారు. ఆమె చాలా షార్ట్ గా ఉన్నారు కానీ ఐఏఎస్ సాధించారు. సో మరగుజ్జుతనం ఉన్నప్పటికీ శారీరక మానసిక లోపాలు లేకుండా ఓన్లీ ఎత్తు తక్కువగా ఉండే మరగుజ్జుతనాన్ని లోరిస్ మరగుజ్జుతనం అని పిలుస్తారు. సో లోరిస్ మరగుజ్జుతనం ఉన్న వ్యక్తులు మామూలు మనుషుల్లానే ఉంటారు, ఎత్తులో మాత్రం తక్కువ కనిపిస్తారు. అలా కాకుండా మీరు కొన్ని సందర్భాల్లో అబ్జర్వ్ చేసినట్లయితే కొంతమంది మరగుజ్జులుగా ఉండి మానసికంగాను శారీరకంగాను లోపాలను కలిగి ఉంటారు. కొంతమందిలో అయితే వంధ్యత్వం కూడా కనిపిస్తుంది. సో ఇలా మానసిక శారీరక లోపాలతో కూడినటువంటి మరగుజ్జుతనాన్ని ప్రోలిక్ మరగుజ్జుతనం అంటాం. ఏమంటారంటే ప్రోలిక్ మరగుజ్జుతనం. సో పెరుగుదల హార్మోన్ అనేది మనిషి యొక్క శారీరక మానసిక పెరుగుదల ప్రభావితం చేస్తుంది. అది ఎక్కువగా గనక ఉత్పత్తి అయితే అతి దీర్ఘకాయత్వం వస్తుంది, తక్కువగా ఉత్పత్తి అయితే మరగుజ్జుతనం వస్తుంది. ఇది గ్రోత్ హార్మోన్ కి సంబంధించిన విషయం. ఇక బాగుంది. నెక్స్ట్ తర్వాత హార్మోన్ ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్, ACTH. ఎడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్. ఎడ్రినో అనగానే మీకు తెలిసిపోతుంది అధివృక్క గ్రంథి. అంటే ఈ హార్మోన్ యొక్క విధి ఏమిటయ్యా అంటే, ఇది అధివృక్క గ్రంథి యొక్క పెరుగుదలకు ఒక ఫంక్షన్ ఏంటండి? పెరుగుదల. ఏదైనా సక్రమంగా పెరిగింది అనుకోండి, అది చేయాల్సిన పని చేస్తుంది. సో గ్రంథులు చేసే పని ఏంటి? అంతఃస్రావ గ్రంథులు హార్మోన్లు విడుదల చేయడం. అందుకే పెరుగుదల తర్వాత వెంటనే మనం హార్మోన్ల విడుదల అని రాస్తాం. సో ACTH అనేది ఏం చేస్తుందండి? సో అడ్రినో కార్టికోట్రోపిక్ హార్మోన్ అనే పీయూష గ్రంథి చేత విడుదల చేయబడిన హార్మోన్ మరొక అంతఃస్రావ గ్రంథి అయినటువంటి అధివృక్క గ్రంథి యొక్క ఎడ్రినల్ గ్లాండ్ యొక్క పెరుగుదలను
దాని నుండి విడుదల చేయవలసిన హార్మోన్లను ప్రభావితం చేస్తుంది. అంటే ఏసీటీహెచ్ రిలీజ్ అయితేనే అధివృక్క గ్రంథి పెరుగుదల బాగుంటుంది. అధివృక్క గ్రంథి యొక్క పెరుగుదల సక్రమంగా ఉన్నప్పుడు అడివి విడుదల చేయవలసిన హార్మోన్లను సక్రమంగా విడుదల చేస్తుంది. దీనిని బట్టే మీకు అర్థం అవ్వాలి ఎందుకు పీయూష గ్రంథిని మాస్టర్ గ్లాండ్ అన్నారు. అధివృక్క గ్రంథి ఒక సెపరేట్ అంతఃస్రావ గ్రంథి అయినప్పటికీ దీని యొక్క క్రియాశీలకత అనేది దేనిచే ప్రభావితం కాబడుతుంది? పీయూష గ్రంథి చేత ప్రభావితం కాబడుతుంది. ఇక తరువాత నెక్స్ట్ హార్మోన్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక్కడ కూడా చాలా సింపుల్ గా చెప్పవచ్చు మనం. సో థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పేరులోనే ఉంది కదండి. థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలను, దాని యొక్క హార్మోన్ల విడుదలను మనకు తెలుసు. థైరాయిడ్ గ్రంథి అనేది థైరాక్సిన్, కాల్సిటోసిన్ అనే హార్మోన్లు విడుదల చేస్తుంది. అవి థైరాయిడ్ గ్రంథి నుండి విడుదల కావాలి అంటే ఈ పీయూష గ్రంథి నుండి విడుదలైన హార్మోను థైరాయిడ్ గ్రంథిని ప్రేరేపిస్తుంది. సో థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలను, వాటి హార్మోన్ల విడుదలను ప్రభావితం చేసేది ఏది? థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఇక తరువాత నాలుగవది ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH. సో పురుషులలో మూష్కాలు, స్త్రీలలో స్త్రీ బీజకోశాలు పరిపక్వత చెంది పురుష స్త్రీ లైంగిక హార్మోన్లు ఉత్పత్తి చేయాలి అంటే పీయూష గ్రంథి నుండి ఈ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవ్వాలి. అంటే స్త్రీ పురుషులు ఇరువురిలో లైంగిక హార్మోనుల యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోనే ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. నెక్స్ట్ వన్ 5 ల్యూటినైజింగ్ హార్మోన్. ల్యూటినైజింగ్ అనగానే ల్యూటినైజింగ్ ఈ ల్యూటినైజింగ్ అన్న పదాన్ని మీరు ఎక్కడో విన్నట్టుంది కదా. ఎస్, స్త్రీలలో కార్పస్ లుటియం. సో కార్పస్ లుటియం స్త్రీలలో మాత్రం ఉంటుంది కాబట్టి స్త్రీలలో లైంగిక హార్మోన్ల విడుదలకు ఉపయోగపడేదే ల్యూటినైజింగ్ హార్మోన్. స్త్రీలలో లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడేదే ల్యూటినైజింగ్ హార్మోన్. మరి FSH అంటే స్త్రీ పురుషులు ఇద్దరిలోనూ లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. ఇక పూర్వలంబిక విడుదల చేసే లాస్ట్ హార్మోన్ ప్రొలాక్టిన్. ఇందులో మనకి లాక్టిన్ అన్న పదం చూడండి. ఇది లాక్టిక్ ఆమ్లం నుంచి వచ్చింది కదా. లాక్టిక్ ఆమ్లం ఎందులో ఉంటుంది? పాలలో ఉంటుంది. సో పాలు ఎవరికి కావాలి? చిన్న పిల్లలకు కావాలి. అప్పుడే పుట్టిన బిడ్డకు పాలు తప్ప వేరే ఆహారం లేదు. అంటే శిశువు జన్మించగానే తల్లిలో క్షీరం యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోనే ప్రొలాక్టిన్. సో ఎగ్జామ్ లో అడుగుతారు. సో శిశువు పుట్టగానే తల్లిలో క్షీరం యొక్క ఉత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది? ప్రొలాక్టిన్. సో ఈ విధంగా ఈ హార్మోనులు పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుండి విడుదలవుతూ ఉంటాయి. ఇక మధ్యలంబిక నుండి విడుదలయ్యే హార్మోన్ MSH, మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. సో మెలనో అన్న పదంలో మీకు ఇక్కడ కనిపిస్తుంది, మనకు బాగా తెలిసింది మెలనిన్. చర్మం గురించి వింటాం మనం. ఈ చర్మంలో మెలనిన్ కంటెంట్ పెరిగితే చర్మం ముదురు వర్ణంలోకి మారుతుందని, మెలనిన్ కంటెంట్ తగ్గితే చర్మం లేత వర్ణంలోకి మారుతుందని మనందరికీ తెలుసు. అంతెందుకు, ఎండలో బాగా తిరిగినప్పుడు మనం నల్లగా అవడం మనమే గమనిస్తాం. ఎందుకని అంటే ఎండలో ఆ సూర్యకిరణాలు శరీరంలో మెలనిన్ యొక్క ఉత్పత్తి పెరగడం జరుగుతుంది ఈ సూర్యకిరణాల వలన. అలా కాకుండా మనం శీతల ప్రదేశాలకు వెళ్ళామనుకోండి, మనం కలర్ కొంచెం బ్రైట్ అంటే కాస్త తెల్ల వర్ణంలోకి మనం వచ్చినట్టుగా కనిపిస్తాం. ఎందుకంటే అక్కడ సూర్యుని కాంతి తక్కువగా ఉంటుంది కాబట్టి మెలనిన్ యొక్క ఉత్పత్తి తగ్గుతుంది. అంటే మెలనిన్ యొక్క ఉత్పత్తి పెరిగితే నల్లగాను, మెలనిన్ యొక్క ఉత్పత్తి తగ్గితే మనం కాస్త తెలుపు వర్ణంలోనూ ఉండడం జరుగుతుంది. అందుకే మీరు అబ్జర్వ్ చేస్తే మన భారతదేశం యొక్క దక్షిణ భాగం అంతా కూడా భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటుంది, ఉత్తర భాగం భూమధ్య రేఖకు దూరంగా ఉంటుంది. అందుకే ఈ దక్షిణ ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ నలుపు వర్ణంలోను, ఉత్తర ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ కొద్దిగా తెల్ల వర్ణంలోనూ ఉండడం మనం గమనిస్తూ ఉంటాం. ఇది మనకి మెలనిన్ గురించి ప్రీవియస్ క్లాసెస్ లో మన దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్. ఇప్పుడు అలా
మెలనిన్ ఉత్పత్తి పెరగడం తగ్గడం అనేది జరుగుతుంది కదా, అంటే అది ఏదో ఒక హార్మోన్ వల్ల జరగాలి కదా. ఏ హార్మోన్ వల్ల జరుగుతుంది అంటే మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్. ఈ హార్మోన్ ఉత్పత్తి వల్లనే మెలనిన్ కంటెంట్ పెరగడం, ఉత్పత్తి తగ్గినప్పుడు మెలనిన్ కంటెంట్ తగ్గడం జరుగుతుంది. దీనివల్లనే మన శరీరం యొక్క వర్ణం అనేది ఆధారపడి ఉంటుంది. అయితే కొంతమందిలో జన్యు సంబంధమైన లోపం వలన ఆ పిల్లలలో ఎంహెచ్హెచ్ అనేది అసలు ఉత్పత్తి అవదు. వాళ్ళు ఎలా ఉంటారంటే పాలిపోయినట్టుగా ఉంటారు. ఆ వ్యాధినే ఆల్బినిజం అంటాం. జన్యుపరంగా మెలనిన్ లోపంతో శిశువులు పుట్టినప్పుడు ఆ వ్యాధిని ఏమని పిలుస్తారు? ఆల్బినిజం. మనలో కొంతమంది అలా ఎరుపు వర్ణంలో ఉన్నట్టు మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. ఎందుకని అంటే వాళ్ళలో ఎంహెచ్హెచ్ అనేది ప్రొడ్యూస్ అవ్వకపోవడం వలన వారిలో మెలనిన్ ఉత్పత్తి అనేది జరగదు. ఇది ఎంహెచ్హెచ్. సో ఈ ఎంహెచ్హెచ్ అనేది ఎస్హెచ్ అనేది పీయూష గ్రంథి యొక్క మధ్యలంబిక నుండి ఉత్పత్తి అవుతుంది. గుర్తుపెట్టుకోండి, మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనేది పీయూష గ్రంథి యొక్క ఏ భాగం నుండి ఉత్పత్తి అవుతుంది అని అడిగినప్పుడు మధ్యలంబిక నుండి. ఇక పీయూష గ్రంథి యొక్క పరలంబిక నుండి ఉత్పత్తి అయ్యే హార్మోన్లు రెండు ఉన్నాయి. ఒకటి ఆక్సిటోసిన్, రెండవది వాసోప్రెసిన్. ఒకటి ఆక్సిటోసిన్, రెండవది వాసోప్రెసిన్. చూద్దాం ఆక్సిటోసిన్ యొక్క విధి నిర్వహణ ఎలా ఉంటుంది. ఈ ఆక్సిటోసిన్ అనేది గర్భాశయ గోడల యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడుతుంది. గుర్తుపెట్టుకోండి, గర్భాశయ గోడల యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడే హార్మోన్ ఏది? ఆక్సిటోసిన్. అయితే గర్భాశయ గోడలు సంకోచం వ్యాకోచం చెందాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే ప్రసవం సమయంలో, డెలివరీ టైంలో. సో ఈ ప్రసవ సమయంలో ఆక్సిటోసిన్ విడుదల గనక సరిగ్గా జరిగితే అప్పుడు గర్భాశయ గోడల యొక్క సంకోచ వ్యాకోచాలు జరిగి ఆ సంకోచ వ్యాకోచాల వలన బిడ్డ గర్భాశయం నుండి బయటకు వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమందిలో ఈ ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వక వాళ్ళలో పురిటి నొప్పులు స్టార్ట్ అవ్వు. అప్పుడు డాక్టర్లు ఏం చేస్తారు అంటే ఇంజెక్షన్ రూపంలో ఈ ఆక్సిటోసిన్ ని వాళ్ళకి ఎక్కించడం జరుగుతుంది పురిటి నొప్పులు స్టార్ట్ అవడం కోసం. అంటే పురిటి నొప్పుల హార్మోన్ అని దేనిని పిలుస్తారు? ఆక్సిటోసిన్. సో ఈ ఆక్సిటోసిన్ వల్లనే ప్రసవం సమయంలో ప్రసవ వేదన, పురిటి నొప్పులు అనేవి వస్తాయి. దీని వలన బిడ్డ తల్లి గర్భాశయం నుండి బయటకు రావడం జరుగుతుంది. అయితే రీసెర్చెస్ లో ఇంకా దీని ప్రభావాలు ఏమున్నాయని చెప్తున్నారంటే ఒక రకమైన స్త్రీ పురుషుల మధ్య కలిగే ఆకర్షణలు, అంటే ప్రేమ అని మనం చెప్పొచ్చు, ఈ బంధం. సో అది స్త్రీ పురుషుల మధ్యనే అని కాదండి, మనకి పెట్స్ తో గాని లేదా మన ఫ్రెండ్స్ తో గాని ఒక రకమైన బాండింగ్, అనుబంధం ఏర్పడినప్పుడు కూడా మన మెదడులో ఈ ఆక్సిటోసిన్ లెవెల్స్ పెరగడం అబ్జర్వ్ చేశారట. అందుకనే ఈ ఆక్సిటోసిన్ ని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారు. అంటే మీకు పుస్తకాల్లో దీని గురించి ఇలా ఇవ్వకపోయినా రీసెర్చర్స్ ఏం చెప్తున్నారంటే దీన్ని లవ్ హార్మోన్ అని కూడా పిలుస్తారని చెప్తున్నారు. ఓకే, ఇది ఆక్సిటోసిన్. అయితే గుర్తుపెట్టుకోండి, ఒక డిఎస్సి ఎగ్జామినేషన్ లో ఈ క్రింది హార్మోనులలో శిశువు జన్మించిన తర్వాత తల్లిలో క్షీరోత్పత్తిని ప్రేరేపించే హార్మోన్ ఏది అని ఆప్షన్స్ లో ప్రొలాక్టిన్ ఇవ్వాల, ఆక్సిటోసిన్ ఇచ్చారు కానీ ప్రొలాక్టిన్ ఇవ్వాల. అప్పుడు మనం ఏం పెట్టాలి? ఆక్సిటోసిన్ పెట్టాలి. ఎందుకని అంటే చెప్తాను. బిడ్డ జన్మించిన తర్వాత ప్రొలాక్టిన్ విడుదలై క్షీరగ్రంథులు యాక్టివేట్ అవ్వాలి అంటే ఆ ప్రొలాక్టిన్ విడుదల అవ్వాలి అంటే ఏం విడుదల అవ్వాలి? ఆక్సిటోసిన్ విడుదల అవ్వాలి. సో ఈ ఆక్సిటోసిన్ విడుదలైతేనే ప్రొలాక్టిన్ విడుదలవుతుంది. అంటే ప్రొలాక్టిన్ విడుదలని ఏది ప్రేరేపిస్తుంది? ఆక్సిటోసిన్ ప్రేరేపిస్తుంది. అంటే ఒక రకంగా క్షీరోత్పత్తికి ఇండైరెక్ట్ గా ఏది యూజ్ అవుతుంది? ఆక్సిటోసిన్ యూజ్ అవుతుంది. కాబట్టి బిట్లో ప్రొలాక్టిన్ ఇవ్వకుండా ఆక్సిటోసిన్ ఇచ్చినప్పుడు మనం ఆక్సిటోసిన్ కూడా ఆప్షన్ లో పెట్టవచ్చు. ఎందుకంటే ప్రొలాక్టిన్ విడుదలను ప్రేరేపించేది, ప్రొలాక్టిన్ విడుదలకు సహకరించేది ఆక్సిటోసినే కాబట్టి. ఇక చివరి హార్మోన్ వాసోప్రెసిన్. ఏమిటండి? వాసోప్రెసిన్. ఈ ప్రెస్ అన్నదాన్ని మీరు జాగ్రత్తగా పెట్టుకోండి. ప్రెస్ చేయడం.
సో జనరల్ గా ఈ వాసోప్రెసిన్ అనేది రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడుతుంది. అందుకే ఇది గుర్తుపెట్టుకోమన్నా. వాసోప్రెసిన్ అనేది రక్తనాళాల యొక్క సంకోచ వ్యాకోచాలకు ఉపయోగపడుతుంది. దీనివల్ల కలిగే అడ్వాంటేజ్ ఏమిటి అంటే మానవ శరీరంలో రక్తంలో ఉన్న వ్యర్థాలను లేదా విష పదార్థాలను వేరు చేసే పనిని మూత్రపిండాలు చేస్తాయి. ఈ మూత్రపిండాలు ఏం చేస్తాయంటే మన రక్తంలో ఉన్న విష పదార్థాలను గాని వ్యర్థ పదార్థాలను గాని రక్తం నుండి ఏం చేస్తాయండి, వేరు చేస్తాయి. అయితే ఇలా రక్తము నుండి వ్యర్థాలను విష పదార్థాలను మూత్రపిండాలు వేరు చేసే క్రమంలో రక్తం నుండి నీటిని కూడా మూత్రపిండాలు వేరు చేస్తాయి. అంటే మూత్రపిండాలు వేటిని వేరు చేస్తాయి, నీటితో కూడిన వ్యర్థాలు. అయితే గుర్తుపెట్టుకోండి, ఆ నీటిలో ఉన్న వ్యర్థాలు శరీరానికి అవసరం లేదు, కానీ ఏం కావాలి, నీరు కావాలి. అలా మూత్రపిండం వేరు చేసిన నీటితో కూడిన వ్యర్థాలనే మనం మూత్రము, యూరిన్. గుర్తుపెట్టుకోండి, యూరిన్ అంటే పనికి రానిదని మనం అనుకుంటాం, కానీ శరీరం లోపల యూరిన్ ప్రొడ్యూస్ అవుతుంది. యూరిన్ అంటే ఏమిటి అంటే రక్తంలో ఉన్న వ్యర్థ పదార్థాలను విష పదార్థాలను మూత్రపిండం వేరు చేసే క్రమంలో కొంత నీటితో పాటు ఆ వ్యర్థాలను వేరు చేస్తుంది. అలా నీటితో కూడిన వ్యర్థ విష పదార్థాలనే మనం పెట్టే పేరేంటండి, యూరిన్ లేదా మూత్రము. అయితే ఒక మానవుల్లో సగటున రోజుకి శరీరం లోపల ఎంత యూరిన్ ప్రొడ్యూస్ అవుతుందో మీకు తెలుసా? 150 నుండి 180 లీటర్లు. సార్ మీరు ఏమన్నా పాయింట్ పెట్టడం మర్చిపోయారేమో, 1.5 to 1.8 లీటర్స్ ఏమో అని మీకు అనుమానం రావచ్చు. లేదండి, కొన్ని పుస్తకాల్లో సగటున ఏం చెప్తారంటే 170 గాని 175 లీటర్స్ గాని చెప్తూ ఉంటారు. సగటున మానవునిలో ఉత్పత్తి చేయబడే మూత్రం ఎంత అంటే 150 నుండి 180 లీటర్లు లేదా 175 లీటర్లు. మరి ఇంత మూత్రం బయటకు వస్తుందా? బయటకు వచ్చేది ఎంత అంటే 800 ml to 2000 ml, అంటే 0.8 లీటర్స్ టు 2 లీటర్స్. మరి మిగతాదంతా ఏమవుతుంది? నువ్వెంత ప్రొడ్యూస్ అవుతుందని చెప్పావు అంటే జాగ్రత్తగా మీరు అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2ని అప్రాక్సిమేట్ గా 1.8 లీటర్స్ అని నేను అనుకుంటే ఈ 1.8 అనేది 180లో 1%గా. 1.8 అనేది 180లో ఎంత అవుతుంది, 1% అవుతుంది. అంటే మానవ శరీరంలో ఉత్పత్తి అయిన మూత్రంలో 1% మాత్రమే బయటకు విసర్జితం అవుతుంది. 99% శరీరంలో పునఃశోషణ జరుగుతుంది, రీఅబ్జార్ప్షన్ జరుగుతుంది. ఇలా ఎంత మూత్రం బయటకు విడుదలవ్వాలి, ఎంత మూత్రం శరీరం లోపల రీఅబ్జార్ప్షన్ జరగాలి అనేది ఎవరు నిర్ణయిస్తారు అంటే ఈ వాసోప్రెసిన్ అనేది నిర్ణయిస్తుంది. ఈ వాసోప్రెసిన్ విడుదల గనక తగ్గిపోతే ఈ నియంత్రణ తగ్గిపోతుంది. ఇందువల్ల ఏమవుతుంది అంటే రీఅబ్జార్బ్ అవ్వాల్సిన వాటర్ లో ఎక్కువ శాతం వాటర్ యూరిన్ ఫామ్ లో, మూత్రం ఫామ్ లో బయటకు విసర్జన చేయబడుతుంది. దానిని మనం అతి మూత్ర వ్యాధి అని పిలుస్తారు. ఏమని పిలుస్తారండి? అతి మూత్ర వ్యాధి. అంటే వాసోప్రెసిన్ అనే హార్మోను లోపం వల్ల కలిగే వ్యాధి ఏమిటి? అతి మూత్ర వ్యాధి. అదే వాసోప్రెసిన్ కనుక సక్రమంగా విడుదలైనట్టయితే అది శరీరంలో నీటి నియంత్రణ, అంటే యూరిన్ ఎంత రిలీజ్ అవ్వాలి అనే యూరిన్ మూత్రం యొక్క విసర్జన ఎవరు నియంత్రిస్తారు? వాసోప్రెసిన్ నియంత్రిస్తుంది. కాబట్టి ఈ వాసోప్రెసిన్ ఏమని పిలుస్తారంటే అతిమూత్ర నిరోధక హార్మోన్. అంటే అతిమూత్రం వెళ్లకుండా చేస్తుంది. సో అందుకనే వాసోప్రెసిన్ ఏమని పిలుస్తారు? అతిమూత్ర నిరోధక హార్మోన్. సో ఈ వాసోప్రెసిన్ లోపించిన వాళ్ళ దగ్గరగా రోజుకి వాళ్ళు 19 నుండి 21 లీటర్ల నీటిని మూత్ర రూపంలో బయటకు రిలీజ్ చేస్తూ ఉంటారండి. 19 నుండి, ఇప్పుడు మనం నార్మల్ గా చేసేదే 2 లీటర్లు అని చెప్తున్నారు. మరి అది 21 లీటర్లు అంటే ఇక రోజులో ఎక్కువ భాగం వాళ్ళ మూత్రానికి వెళుతూనే ఉంటారు. ఈ వ్యాధినే, ఈ అతిమూత్ర వ్యాధినే డయాబెటిక్ ఇన్సిపిడస్ అని పిలుస్తారు. ఏంటండి? డయాబెటిక్ ఇన్సిపిడస్. అయితే గుర్తుపెట్టుకోండి, షుగర్ వ్యాధి వేరండి. షుగర్ వ్యాధిని డయాబెటిక్ మిలిటస్ అని పిలుస్తాం. షుగర్ వ్యాధి అంటే యూరిన్ లో గ్లూకోజ్ ఉండడం, అది డయాబెటిక్ మిలిటస్. ఇది డయాబెటిక్ ఇన్సిపిడస్.
డయాబెటిక్ ఇన్సిపిడస్ అంటే అర్థం ఏమిటంటే మూత్రం ఎక్కువగా విడుదలవుతుంది. ఎందుకు ఎక్కువగా విడుదలవుతుంది? వాసోప్రెసిన్ తగు పరిమాణంలో రిలీజ్ అవ్వకపోవడం వలన. ఇవి మనం పీయూష గ్రంథి యొక్క రకరకాల హార్మోన్ల గురించి మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకోండి. పీయూష గ్రంథి విడుదల చేసే హార్మోన్లు ఏమిటి? మొదటగా పెరుగుదల హార్మోన్, ఇది మనిషిలో మానసిక శారీరక పెరుగుదలకు ఉపయోగపడుతుంది. తరువాతది ఎడ్రినోకార్టిక్ ట్రోపిక్ హార్మోన్, ఇది అధివృక్క గ్రంథి యొక్క పెరుగుదలకు హార్మోన్ల విడుదలకు ఉపయోగపడుతుంది. నెక్స్ట్ టిఎస్హెచ్ థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది థైరాయిడ్ గ్రంథి యొక్క పెరుగుదలకు దాని హార్మోన్ల విడుదలకు ఉపయోగపడుతుంది. ఎఫ్ఎస్హెచ్ ఫాలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది స్త్రీ పురుషులిద్దరిలో కూడా లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ల్యూటెనైజింగ్ హార్మోన్, ఇది స్త్రీ జీవులలో లైంగిక హార్మోన్ల ఉత్పత్తికి ఉపయోగపడుతుంది. అలాగే ఇక మనం ప్రొలాక్టిన్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఈ ప్రొలాక్టిన్ అనేది శిశువు జన్మించిన తరువాత బిడ్డకు కావలసిన పాల ఉత్పత్తి అంటే తల్లిలో పాల ఉత్పత్తిని ప్రేరేపిస్తుందని చెప్పుకున్నాం. ఇవన్నీ కూడా పీయూష గ్రంథి యొక్క పూర్వలంబిక నుండి విడుదలవుతాయని చెప్పుకున్నాం. ఇక మధ్య లంబిక నుండి ఎంఎస్హెచ్ మెలనోట్రోపిక్ స్టిమ్యులేటింగ్ హార్మోన్, ఇది మెలనిన్ ఉత్పత్తిని ప్రభావితం చేస్తుందని చెప్పుకున్నాం. అలాగే పరలంబిక నుండి ఆక్సిటోసిన్ అండ్ వాసోప్రెసిన్ విడుదలవుతాయి. ఆక్సిటోసిన్ అనేది ప్రసవ నొప్పులకు అంటే ప్రసవం సమయంలో పురిటి నొప్పులు కలగజేయడానికి ఉపయోగపడుతుందని చెప్పుకున్నాం. అలాగే ఆక్సిటోసిన్ ప్రొలాక్టిన్ ఉత్పత్తిని కూడా ప్రేరేపిస్తుందని చెప్పుకున్నాం. వాసోప్రెసిన్ అనేది అతిమూత్ర వ్యాధి నిరోధక హార్మోన్ అన్నాం. అంటే మన శరీరంలో మూత్రము ఏర్పడినప్పుడు ఆ మూత్రంలో ఎంత బయటకు వెళ్ళాలి, ఎంత శరీరంలో రీఅబ్సార్ప్షన్ జరగాలి అనేది వాసోప్రెసిన్ నియంత్రిస్తూ ఉంటుంది. ఇది పీయూష గ్రంథి యొక్క హార్మోనుల గురించి. మిగతా అంతఃస్రావ గ్రంథులను నెక్స్ట్ వీడియోలో చర్చిద్దాం.